నేను ఆ రోజు ఆడబిడ్డల కోసం డాక్రా సంఘాలు పెట్టాను. ఏం తల్లి జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. మళ్ళా కష్టాలు కొని తెచ్చుకుంటాం. ఇంకో పక్క వైకుంఠ పాడు ఆడతాం. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా నేను అభివృద్ధి చేయడం, ఇంకొకడు వచ్చి జడగొట్టడం. ఈసారి మాత్రం జరగడానికి వీలు లేదు. అదే మరి అప్పట్లోనే వెలుగు తీసుకొచ్చాను. పేదరిక నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను. డాక్రా సంఘాలే కాదు, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. స్వయం సహకార సంఘాలను తీసుకొచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క 30 సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో, విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోవడం, మనకు ఆదాయం తగ్గడం. మళ్ళీ నేను ఆలోచించాను, నన్ను మీరు నమ్ముకున్నారు, పార్టీని మీరు నమ్ముకున్నారు, ఇన్ని సంవత్సరాలు గౌరవించారు, తిరిగి మీ రుణం తీర్చుకోవాలని 14-19లో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. అయితే 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు. మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండ్లలో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేసి